హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి మనకు 4,016 రూపాయలు 6,016 రూపాయలు వస్తాయని చెప్పేసి ఏ నెల నుంచి ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మంత్రి శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. సీతక్క రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 19వ తారీఖు అండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంటు, ఇలాంటి పథకాలు అయితే అమలు చేస్తుంది. తాజాగా వచ్చేసి రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రేపు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. స్కూళ్ళు, కాలేజీలు అన్ని కూడా సెలవులు అయితే ఉండబోతున్నట్లు, ఇందుకు సంబంధించి బంద్ కి అయితే పిలిపివ్వడం అయితే జరిగిందనమాట. మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు మహిళా సంఘాల ద్వారా రుణాలు 0 వడ్డీకి రుణాలు అందిస్తూ ఇక తెలంగాణలో మహిళలను కోటీశ్వరం చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి తాజాగా వచ్చేసి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. మహిళా సంఘాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఇక అద్దె రూపంలో మహిళలకు అయితే ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి కల్పించే విషయంలో ఆర్టీసీలో మహిళలకు ఏదైతే బస్సుకు సంబంధించి ఉచిత శిక్షణ కూడా అందిస్తామని మంత్రి సీతక్క అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి వీఆర్ఎస్ హయాంలో దాదాపు 2,50,000 మంది క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. పోయిన నెల అయితే పెన్షన్ అయితే ఇవ్వలేదు. ఈసారి కొత్తగా వారికి 4,016 రూపాయలు అయితే వారి అకౌంట్ లో అయితే జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందట. తాజాగా తెలంగాణలో ఇప్పటికే అర్హుల లిస్టు దాదాపు దరఖాస్తు చేసుకున్నటువంటి లిస్ట్ అనేది అందిందట. సో ఈ నెల నుంచే కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు వారి అకౌంట్ లో అయితే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. తెలంగాణలో ఇప్పటికే జూన్ అనేది నెల వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ డబ్బులు అనేది ప్రభుత్వం అనేది చేసిందట. సో మొత్తం మీద అయితే రేపటి నుంచి కూడా కొంతమంది అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. 4,016 రూపాయలు 6,016 రూపాయలు వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం మరొక 4,000 కోట్ల రూపాయలు దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలతో పాటు ఆసరా పెన్షన్ల పెంపు, ఆసరా పెన్షన్ల ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లిస్ట్ అవన్నీ అర్హతలు బట్టి తెలంగాణలో పెన్షన్లు అనేది పెంపుతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. తాజా సమాచారం.